హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో స్విమ్ టు మీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది అండ్ హిందీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 38 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చిల్లీ విలేజ్ లో ఉండే ఎస్టెల్లా అనే ఒక మెయిడ్ అనమాట. తను ఒక రిచ్ ఫ్యామిలీ దగ్గర అయితే వర్క్ చేయడానికి అయితే వెళ్తుంది జాబ్ కోసం. అక్కడ ఉన్న 6 ఏళ్ల చిన్న పిల్లతో జూలియన్ అమ్మాయితో ఒక ఇన్నోసెంట్ బాండ్ అయితే ఏర్పడుతుంది అయ్యా. దాని తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నిన్న కొరియన్ వెబ్ సిరీసెస్ అయితే సజెస్ట్ చేయడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా అప్లోడ్ చేశాను. ఇన్ కేసు మీరు కనుక ఛానల్ జాయిన్ అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను మాట్లాడతాను మీతో. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకేం నచ్చలేదు భయ్యా. ఎందుకు చూసాను అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే చైల్డ్ అండ్ మైండ్ మధ్య ఉన్న ఇన్నోసెంట్ లవ్ మూమెంట్స్ అయితే అక్కడక్కడ కొన్ని చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ సైలెన్స్ సీన్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటాయి. వాటిని బాగా క్యారీ చేసి చూపిస్తారు. లీడ్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ బాగుంది. స్టోరీ టెల్లింగ్ స్లో ఉన్నప్పటికీ కూడా కొంచెం డీప్ గా ఉంటుందన్నమాట. అది కొంచెం పర్లేదు అనిపించింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఎందుకు తీశారు భయ్యా, నాకేం అర్థం కాల. ఓకే, చైల్డ్ అండ్ మెయిడ్ ఏదో అన్నారు, ఎమోషన్స్ క్యారీ చేశారు, బాగానే ఉంది. ఒక్క క్లైమాక్స్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ది క్లైమాక్స్ మొత్తం మూవీని అంతటినే వర్స్ట్ చేసి పడదొబ్బుద్ది. అస్సలు నచ్చలేదు నాకు. స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. పేషెన్స్ లేకుంటే మీకు ఖచ్చితంగా బోర్ కొట్టుద్ది మూవీ అన్నది, అంత స్లోగా ఉంటుంది. ఇంకా ఎమోషనల్ కనెక్షన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. త్రూ అవుట్ ది మూవీ ఎక్కడ ఎమోషనల్ బాండ్ అనేది కుదరదు అసలు. అండ్ ఇంకా క్లైమాక్స్ అయితే మొత్తం నాశనం చేస్తుంది, అది వేరే విషయం. అది ఇంకా బ్యాక్గ్రౌండ్ స్టోరీ డెప్త్ ఉండదు. దానివల్ల క్లైమాక్స్ సడన్ గా ఎండ్ చేస్తారన్న ఫీల్ వస్తుంది. చాలా కన్వీనియంట్ రైటింగ్ అయితే ఉంటుంది భయ్య. న్యాచురల్ ఫ్లో అయితే ఉంటుంది. చాలా ఆర్టిఫిషియల్ సెటప్స్ ఉంటాయి మూవీ మొత్తం కూడా. అనవసరమైన మెయిడ్ సప్లోట్ కూడా రన్ అవుతుంటుంది, ఒక లవ్ స్టోరీ టైప్. అది కూడా వేస్టెడ్ అనిపించింది నాకు, అసలు వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇలాంటి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీస్ కి, ఫ్యామిలీ పక్కన పెట్టండి సారీ, ఎమోషనల్ డ్రామా మూవీస్ కి ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వకపోతే చాలా కష్టం. ఇక్కడ అదే ప్రాబ్లం అనిపించింది నాకైతే. ఎక్కడ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు, ఎక్కడ వర్క్ అవ్వలేదు. అందుకే నాకైతే నచ్చలేదు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. ఒక చోట సెక్స్ అండ్ న్యూడిటీ రెండు ఉంటాయి, ఇబ్బంది పడతారు. అండ్ కొంచెం టాక్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో నేనైతే ఫ్యామిలీతో రికమెండ్ చేయను. మీరు చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ట్రై. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.